అందరికీ నమస్కారం అండి. ఈరోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర గారి యొక్క జయంతి కార్యక్రమాలని ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కొందరు కూడా మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఆనాడు 2004 నుంచి 2009 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రాల్లో. అలాగే 2009లో కూడా రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఒకసారి 2004 నుంచి 2009 వరకు కూడా ఒకసారి మాట్లాడుకుంటే, ఆనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు కానీ, కాలనీలు కానీ, పింఛన్లు కానీ, అలాగే పావలా వడ్డీకే రుణాలు మహిళలకు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ, ఇలాగ అనేక పథకాలన్నీ కూడా మరి రాజశేఖర గారు అందించిన సంగతి అందరూ కూడా చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఏ రాష్ట్రంలో ఇంకా లేదు. ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా కూడా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ పెంచలేదు రేట్లన్నీ కూడా. మరి దురదృష్టవశాత్తు మరి 2009లో మరణించిన తర్వాత మరి ఎంతోమంది ఆ రోజు సుమారుగా 600 పైగా మరి అందరూ కూడా మరి మరణించడం జరిగింది ఆ వార్త విని. అంటే ఎంతమంది గుండెల్లో ఉన్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో మరి వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా మరి పార్టీని పెట్టడం, మరి ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాటం చేయడం కూడా చూసాం. ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో 2009 నుంచి 14 వరకు 2024 వరకు కూడా మరి సుమారుగా 5 సంవత్సరాలు కూడా ఎక్కడ పార్టీలు రాజకీయాలు చూడకుండా కూడా చూసాం. రేపు రాబోయే రోజులు కూడా మళ్ళీ మరి ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి జగన్ నాయకత్వం మేము అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఏదైనా కూడా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ ఏదైతే మరి ప్రజలు మరి వేరే పార్టీకి తెలియజేసేందుకు అవకాశం ఇచ్చారో మేము చూస్తున్నాం. నిజంగా మరి ఏదైతే వాళ్ళు పథకాలు ఇచ్చారో, ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో అవన్నీ కూడా తొందరగా చేయాలని చెప్పి మరి మనస్ఫూర్తి కోరుతున్నాం. లేని పక్షంలో మరి ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుతూ మరొకసారి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ నాయకులకి, పార్టీ పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.